హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మందులు లేకుండా షుగర్ వ్యాధి తగ్గించవచ్చా? ఈ ప్రశ్నని కొన్ని వేల మంది అడిగారు. దానికి అద్భుతమైన సమాధానంగా గతంలో మనం ఇంటర్వ్యూ చేశాం. ఒక ఇంటర్వ్యూ అది ఎంత సంచలనం సృష్టించిందంటే కొన్ని వేల మంది దానికి ప్రతిస్పందించారు. ఆ ప్రతిస్పందనకు కృతజ్ఞతగా ఒక 50 మందికి ఉచితంగా ఆన్లైన్లో ట్రీట్మెంట్ అంటే కన్సల్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది 1 మంత్ పాటు. మరి ఆ 1 మంత్లో వాళ్ళు అద్భుతంగా కోలుకున్నారు. ఆల్మోస్ట్ మందులు లేని స్థితికి చేరుకున్నారు. ఇది అంటే మేము మాటలు చెప్పడం లేదు, మేము చేతల్లో చూపించాము అని చెప్పడానికి చేసిన 1 మంత్ ప్రయోగం. మరి ఆ 1 మంత్ తర్వాత ఇవాళ మన ముందుకు వచ్చారు డాక్టర్ సుబ్బయ్య గారు, సంజీవిని క్షేమధామ వ్యవస్థాపకులు, బెంగళూరు నుంచి. సో మరి నిజంగా ఇది ఎలా పనిచేసింది, వచ్చిన వారి స్పందన ఏంటి, ఆయన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. హాయ్ సార్. నమస్కారం. గురుగారు ఎలా ఉన్నారు? సూపర్గా ఉంటాను. సూపర్, మీరు ఆల్వేస్. సార్ అని చెప్పారు, చేశారు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. నిజంగా మీరు అందరూ చెప్తారు ఏముంది చేసేస్తాము, ఈజీగా చేస్తాము, నయం చేసేస్తాము అంటారు. కానీ మీరు మీ గట్స్ మామూలు కాదు. 1 మంత్ పాటు 50 మందికి మీరు చెప్పినట్టుగానే ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చారు. వాళ్ళందరూ అద్భుతంగా కోలుకున్నారు. మళ్ళీ వచ్చి మన ముందు నిలబడ్డారు. ఆ వీక్షకుల అంటే ఎవరైతే 50 మందిలో కొందరివి మీకు బైట్స్ కూడా ఇస్తాను, మధ్యలో వాళ్ళు మాట్లాడిన ప్రతిస్పందన కూడా ఇస్తాను మీకు. సో అది గురుగారు ఎలా సాధ్యం చేశారు? సాధ్యం అనేదానికంటే నేను నమ్మిన ఆంజనేయ స్వామి, నాలో ఉండే ఆంజనేయ స్వామి 24 గంటలు శ్రీరామ జయరామ అనేసి నా వ్యాన ప్రాణంలో ఉన్నారు అని చెప్పినాను. నేను చెప్పింది నిరూపించడం కాదు, అయిందనే చెప్తాను. మనం బిఎస్ టాక్స్లో ఇది నిలబెట్టాలని మీరు చెప్పినప్పుడు నేనేం చెప్పినాను, మనం చేద్దాము, చేసి చూపిద్దాం. మాటల్లో చెప్తే కాదు. ఎవరెవరో క్వాంటమైజ్డ్ హీలింగ్ అది ఇదే అని చెప్తారు. మన శరీరంలో ప్రతి కణము ఒక దేవుడే. ప్రతి దేవుడికి మనం ఎలా ఆన్సర్లు చెప్పాలి, ప్రశ్న అడిగినప్పుడు ఎలా చెప్పాలి, మనం దానికి ప్రశ్నించకుండా ఎలా సహకారం తీసుకోవాలి అనేసి సహాయ సహకారాలు ఎవరి దగ్గర కాదు. మనము సహాయ సహకారాలు అడగాల్సిన పెద్దగా అడుగుదాము, అవి చేయండి అంతే. చిన్న చిన్న వాటిల్లో చేసినప్పుడు మనం సాధ్యం కాదు. మన శరీరంలో అద్భుతమైన దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి మనము ఆనందంగా తీసుకోగలగాలి, ఆయన అనుభవించగలగాలి. ఆనందాన్ని నేను ప్రతి నిత్యం అనుభవిస్తాను, అందరినీ అనుభవించమని చెప్తాను. డాక్టర్ నాకు దీంట్లో డాక్టర్లు ఉండారనేది తెలియలేదు. డాక్టర్లు కూడా వచ్చారా? రేడియాలజిస్ట్ మీకు బయట ఇస్తాను. మనకు వచ్చేసి తెలియకుండా వాళ్ళు మనల్ని పరీక్షించడానికి వచ్చి వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళే బయట ఇచ్చినారు. నమస్కారం అండి, నా పేరు ఇందిరా. నేను రేడియాలజిస్ట్ని. నేను ఒక 12-13 ఏళ్ళుగా డయాబెటిక్ని ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. ప్రతిసారి ఒక ట్యాబ్లెట్ నుంచి 2 ట్యాబ్లెట్లు ప్లస్ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ 2-3 అలా జరిగింది. నేను హెల్త్ కాన్షియస్గానే ఉన్నాను, అయినా అలా జరిగింది. డాక్టర్ సుబ్బయ్య గారి యూట్యూబ్ వీడియోస్ చూసాను, ఫేస్బుక్ వీడియోస్ చూసాను. సార్ నో పిల్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. సార్ ఒక 1 నెల రోజులు అవగాహన తరగతి తీసుకున్నారు, ఫ్రీ క్లాసెస్, గ్రూప్ క్లాసెస్. అది అటెండ్ అయితే నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. నా బ్లడ్ షుగర్ లెవెల్ 155 నుంచి 137కి తగ్గింది. నేను అందుకని పర్సనల్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను. దానివల్ల చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది నాకు. అంటే ఫిజికల్గా నా హెల్త్ ఇంప్రూవ్ అయింది, నా ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా బాగా వచ్చింది. ఒక సిచ్యువేషన్కి నా యొక్క రెస్పాన్స్ ఇవన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా, మూడ్ హ్యాపీగా ఉంది నాకు. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది.
ఇలా అంటే నలుగురికి చెప్తే మంచిది అని నాకు అనిపించింది, అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను. అది కదా మనకు కావాల్సింది. అద్భుతం, అద్భుతం. రైట్. ఈ 50 మందికి మీరు ఇచ్చిన శిక్షణలో మీరు గమనించిన మిరాకిల్ ఏంటి? అంటే రిజల్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరి తను సంతోషం పెట్టగలిగినాము. ఫస్ట్ ఎంతమంది వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చేనారు చేరారు అని చెప్తే డబ్బు దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి భయమే. అవును, అంతే కదా. ఇప్పుడు ఫ్రీగా ఏమో బాగా చెప్తున్నారు, మళ్ళీ డబ్బులు ఇస్తే బాగా చెప్తారో లేదు, దానికి కూడా ఉండారు. ఓకే. మనకు ఎలాంటి విషయంలోనూ ఇంకొకరిని బాధ పెట్టకూడదు. మన దగ్గర వాళ్ళు ఏం చేసినా కానీ మనకు ₹1 ఇస్తాడారంటే మనం 99 రూపాయలు రిటర్న్ ఇవ్వడానికి Correct. ప్రయత్నం చేస్తాం. అంటే ₹100 కావాలి. అది ఆ ₹100 ఎలా వాళ్ళకి చెల్లించాలి? మనం ఆంజనేయ స్వామి భక్తులము, ఇంకొకరి నుంచి తీసుకోవడం కాదు ముఖ్యము, తీసుకున్న దానికంటే ఎక్కువ వాళ్లకు సేవ చేయాలి. సేవా మనోభావంతో చేస్తూ ఉండేది. అవును. దీన్ని ఈరోజు ఆ రోజు అట్లా ఇట్లా అనేసి మాటలు చెప్పకుండా చేతల్లో నిరూపించగలిగిన ఒక శక్తిగా మారడానికి నేను ఆంజనేయ స్వామిని అడుగుతానే కానీ ఏరే వాళ్ళ దగ్గర నాకు ఈ బయట ఇండి ఆ బయట ఇండి అట్లా చేయండి ఇట్లా చేయండి లేదు. ఫోన్ నెంబర్లతో పాటు ఇస్తాను, మాట్లాడండి. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ బియాండ్ ట్రూత్. నిజం తప్పగా నిజాంశాలు ఉండొచ్చు, చేయొచ్చు. ఈ కథలు నేను చెప్పను. కథలు చెప్పడానికి నేనే అవసరం లేదు. అంతేగా. చాలా మంది ఉండారు, ఏ ఎస్ఎల్సి ఫెయిల్ అయిన వాళ్ళు నేను ఆ హీలింగ్ చేస్తాను ఈ హీలింగ్ చేస్తాను. నేను అలా కాదు. నాది హోమియోపతి డాక్టర్, నేను ఒక పీజీ సైకాలజిస్ట్, డిప్లొమా యోగా థెరపటిక్ యోగా మాస్టర్. నేను చెప్పడం కంటే నేను అనుభవించింది చెప్తాను. నేను ఆనందంగా తృప్తిగా సంతోషంగా తీసుకున్న దాన్ని చెప్తాను. ప్రాణాయామ, ప్రాణ విద్య, ప్రాణశక్తి, శివ సంహిత, కావాల్సినన్ని యోగా పుస్తకాలు ప్రాణాయామం మీదనే చదవగలిగినాను. దాంతోపాటు నేను నిత్యం నిరంతరంగా నాదైన క్రియాయోగ మాస్టర్ని. నేను నా శరీరాన్ని మాటల్లో కాకుండా చేతల్లో ఎలా పెట్టుకోవచ్చు, లా ఆఫ్ మేనిఫెస్టేషన్ ఏమి, లా ఆఫ్ అట్రాక్షన్ ఏమి, ఇలాంటివి మాటల్లో కాకుండా చేతల్లో చూపించగలను. క్లాసెస్ నేను చేస్తాను. అది దాన్ని ఫస్ట్ వచ్చేసి మనం డయాబెటీస్ నిరూపించుకుందాము. వీటిల్లో నేను జీరోకు ఒకప్పుడు 15 కోట్లు పోగొట్టుకునేసి ఒక వ్యక్తిని నమ్మి జీరోకి వచ్చినాను. ఆ జీరో నుంచి హీరోగా ఎలా మారగలిగినాను, మళ్ళీ దానికంటే 10 సంపాదించగలననే ధైర్యం నాకు ఉంది. సంపాదిస్తాము, సంపాదించి చూపిస్తాము. సూపర్ సూపర్ సార్, సూపర్. నేను నా విషయం కాదు, నలుగురి విషయాలు కావాలి మనకు, నలుగురికి రిజల్ట్ కావాలి. అప్పుడే ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలుస్తుంది. సార్, ఆ 50 మంది మనకు కొన్ని వందల వేల కాల్స్ వచ్చినాయి. దాంట్లో మీరు ఉచిత శిక్షణ కోసం ఒక 50 మందిని ఎంచుకున్నారు. 200 మందికి చేర్చినాము. దాంట్లో 50 మందికి మనం రిజల్ట్ ఇవ్వగలిగినాము. ఓకే. పక్కాగా వాళ్ళ దగ్గర నుంచి ఒక ముఖ్యమైన వ్యక్తులను సెలెక్ట్ చేసుకునేసి మనం బయట చెప్పేది. అందరూ 1 మంత్ కంటిన్యూ అయ్యారా, కొందరు మధ్యలో ఎగిరిపోయారా? లేదు, దాదాపు ఒక 5-6 మంది వెళ్ళిపోయినారు. 5-6 మంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా 200 మంది ఉన్నారా? మనకు వచ్చేసి 50 మంది. 50 మంది. 50 మందిలో ఇంతమంది మనకు అటెండెన్స్ ఉంది ప్రతిరోజుది. ప్రతి టైము 5 to 5:30 మనం ఇచ్చిన దాన్ని ఖచ్చితంగా చెప్పగలరు. జతలో ఇన్ఫ్లుయెన్సర్స్గా వాళ్ళని మనం తీసుకోవచ్చు అనే వాళ్ళని మాత్రమే, అందరినీ తీసుకోవడానికి కాదు. ఒక టీచరు, ఒక ఆర్ఎంపీ డాక్టరు, ఒక రేడియాలజిస్టు, ఇలాగా మనకు జతలో ఒక ఆయుర్వేద డాక్టర్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనము చూపిద్దాము. ఎందువల్లంటే సమాజానికి మనము ఏరియా వాళ్ళు చెప్పేదానికంటే వాళ్ళు కాదు, మనకు తెలియదు, మన ఏరియా కాదు, వాళ్ళు మన ముఖం చూడలేదు, మనం వాళ్ళ ముఖం చూడలేదు, ఎవరు తెలియదు. ఈ రోజు కూడా నేను వాళ్ళను పర్సనల్గా భేటీ కాలేదు. ఫోన్లో మాత్రమే, నా స్క్రీన్లో మాత్రమే నన్ను చూసినారు, నేను వాళ్ళని స్క్రీన్లోనే చూసినాము. యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ ఐ నీడ్ టు డూ జస్టిస్ ఫర్ మై వర్డ్స్. మన బిఎస్ టాక్స్లో అనవసరమైనది లేవు. అవసరమైంది సాధ్యమైనంత వరకు కాదు, 100% చేయగలిగింది మాత్రమే మాట్లాడుతున్నాము, చేసింది నిరూపిస్తున్నాము, నిరూపించింది మాత్రమే మీరు నమ్మండి. సూపర్. సార్, నాకు ఇంకొక విషయం చెప్పండి. ఆ వచ్చిన 50 మందిలో ఎలాంటి కేసులతో, ఎలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎలాంటి కేసులతో, ఎలాంటి సిచ్యువేషన్లో, ఎలాంటి స్టేజ్లో వచ్చారు, ఈరోజు ఎలా ఉన్నారు? మనము డాక్టర్ గారిని తీసుకుంటే రేడియాలజిస్ట్ ఆవిడ గారు నెల్లూరులో ఉండేది. మనకు ఎవరికైనా కానీ నేను ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటాను, డైరెక్ట్గా మీరే మాట్లాడండి. ఎందువల్ల నేను మాట్లాడి మా బంధువులు ఉండొచ్చు అనేసి మీకు అనుమానం ఉండొచ్చు. నాకు వాళ్ళు ఎలా అని చెప్పేసి నాకు తెలియదు. మీకు
తెలుసుకోవాలని ఉత్సాహం ఉండే వాళ్ళు తెలుసుకోండి. ఇంకొక టీచర్ మోహన్ అనేసి, వీళ్ళందరూ కూడా వేరియస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. వాళ్ళను మనము ఎలాంటి స్థితి నుంచి ఎలా తెచ్చినామనేది మనము థియరీ కాకుండా ప్రాక్టికల్గా అని చెప్పినప్పుడు సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, శరీరంలో లేనిపోని అనుమానాలు, ఎలా అవుతుందో రేపు అనే భయము, ఇటన్నిటి నుంచి వచ్చినాము. మామూలుగా రాహువు కేతు అని చెప్పేసి మన ఆస్ట్రాలజీలో చెప్తారు. దాన్ని రాహువు అంటే ఏమి, కేతు అంటే ఏమి, వేరేదేమో కాదు, భయము, మన ఆందోళన. ఇదే విధంగా సూర్యుడు అన్నప్పుడు మన మెదడు, చంద్రుడు అన్నప్పుడు మన మనస్సు, ఇలాంటివి గురువు, రాహువు, కేతువు, మీరు అన్నిటిని కూడా వేరే చోట ఎతకాల్సిన పని లేదు. మీ శరీరంలో నుంచి మీరు మంచిగా చేసుకోగలిగినప్పుడు దాన్ని అద్భుతంగా మనము ప్రతి ఒక్క కణానికి శక్తి ఇవ్వగలము. క్వాంటమైజ్డ్ హీలింగ్స్, క్వాంటమైజ్డ్ వే ఆఫ్ ఎనాక్టింగ్, దాన్ని అన్నీ మనం చేద్దాము. చేసి మనం యొక్క ఆరోగ్యాన్ని చైతన్యవంతంగా చేసుకుందాము. సాధ్యమైనంత వరకు కాదు, 100కు 100% నేను చెప్పగలను. నేను ఆ రోజు 100కు 100% అని చెప్పలేదు, ఈరోజు చెప్తాను. నేను చేద్దాము, చూద్దాము అని చెప్పేసి చెప్పినాను. ఆ పొద్దున్న అనుమానము, ఈ పొద్దు లేని అనుమానం ఏమి అని చెప్తే రిజల్ట్ ఉన్నాయి, రిజల్ట్ మాట్లాడతాయి. కరెక్ట్. నేను మాట్లాడితే మీకు ఏమనిపిస్తుంది? చెప్పుకుంటారు, సొంత డబ్బా కొట్టుకుంటారు అనుకోవచ్చు. ఇది సొంత డబ్బా కాదు, మీ డబ్బానే, మీరే కొట్టుకోండి, మీ ఇష్టం వచ్చింది. మీకు సాధ్యమైనంత వరకు అట్లా కావచ్చు, ఇట్లా కావచ్చు, ఈ పదాలు కాదు, స్పష్టంగా, నిర్దిష్టంగా, నియమంగా నేను చేసినోటి అనేది కాదు, వాళ్ళు అనుభవించినోటి మీరు చూడండి. రైట్. ఇప్పుడు ఒకసారి ఒక 2-3 వాళ్ళ అనుభవాలు విందాం, ఒకసారి చూద్దాం స్క్రీన్ మీద. ఒకసారి స్క్రీన్ మీద పెట్టండి. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను సుబ్బయ్య స్వామి డాక్టర్ గారు చెప్పినట్టుగా చేయడం వల్ల సుఖనిద్ర పెరిగింది, ఒంట్లో శారీరక బలం పెరిగింది, నరాల బలం పెరగడం వల్ల కాళ్ళలో తిమ్మిరి తగ్గింది. ఇదంతా నేను 1 నెల దాటిందండి. మొదట్లోనే అభివృద్ధి కనిపించింది, ఆ అభివృద్ధి మెల్లగా పెరుగుతూ ఉంది. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. I thank Dr. Subbaiah sir for his great efforts in transforming my child. I consulted sir for my 9-year-old child. As it is very common nowadays, he also had hyperactivity issue. And for that, initially I was not having a very great trust, because I had a notion that pranayama or breathing exercise is only for old age people. But the way it started and it has ended successfully with great results which I have seen. With great breathing techniques, sir has also aware of graphotherapy and latest yogic practices and neuro-linguistic language, freedom therapy, and also sir took everyday classes in not the same way. Everyday class was different, and it was not monotonous for my kid of that age to attend the classes. He joyfully attended the classes, and also he learned the practices in a great way, so that he is loving to do the practice. I request everybody, for whatever ailments you have, to consult sir and get rid of it without a single pill, as sir says, with all the latest graphotherapy and neuro-linguistic language therapy and freedom technique, and also latest yogic practices which sir will help you all to get rid of your ailments without a single pill, and everybody please gain the benefit of it. Thank you. డాక్టర్ సుబ్బయ్య స్వామి యొక్క పరిచయం జరిగిన తర్వాత వారు ఇచ్చినటువంటి ఏవైతే కొన్ని సూచనలు, బ్రీతింగ్ సంబంధమైనటువంటి సూచనలు ఉన్నాయో అవి నేను ఆచరించానండి. ఆచరించిన తర్వాత నాకు షుగర్ కంట్రోల్ అవ్వడం, షుగర్లో నియంత్రణలో మంచి మార్పు కనిపించింది. కాళ్ళు తిమ్మిర్లు కూడా నాకు తగ్గాయి. ధ్యానంలో లోతు పెరిగింది నాకు. ఆ క్రియల వెనకాల ఉన్నటువంటి సుబ్బయ్య గారి స్వామి గారి యొక్క ఆశీర్వాదం వల్ల జరిగింది. చక్కటి సూచనలు, ఎవరికి ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎంత చెప్పాలనేది వారు దైవ సూచనతో నిర్ణయిస్తుంటారు. సిన్సియర్గా ఆచరించుకోవాలి. నేను రామకృష్ణ యోగాలయ మాస్టర్ సివివి యోగ ధ్యానం చేస్తుంటాను. అలాగే
గురువులు పరమ గురువుల యొక్క సాంగత్యం కూడా సత్సాంగత్యం ఉన్నది. దైవ బలం అనేది ఒకటి ఉంది. దాన్ని అలాగే భౌతికంగా కూడా భగవంతుడి దయ వల్ల ప్రకృతి ద్వారా లభించినటువంటి ఏవైతే సంపదలు అంటే ఆహారం, విహారాదులు, ధ్యానము, ప్రత్యాహారం ఇట్లాంటివన్నీ కూడా ఆచరించడం వల్ల మేలు జరుగుతుంది. శుభం భూయా. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేంద్ర ప్రసాద్. నేను డాక్టర్ సుబ్బయ్య సార్ గారి జూమ్ క్లాస్లో మొదలు నెలవారీ ఉచితంగా చేసిన తర్వాత పెయిడ్ క్లాస్లో 1 మంత్ జాయిన్ అయినాను. ఈ ఈ ఈ క్లాసులలో పర్సనల్గా ఎంతో కేర్గా డే టు డే ఎట్లా మన జీవన విధానం ఉండాలి అది నేర్పుతూ ప్రాణాయామాలు మరియు మనం సెల్ఫ్గా ఏ విధంగా మనల్ని మనం ప్రేమించుకోవాలి, క్వాంటమైజ్డ్ మెడిటేషన్ గురించి ఇవన్నీ ప్రతిరోజు చెప్తూ నోట్స్ కూడా మీరు ఇది ఇట్లా రాసుకోవాలి అని చెప్పడం నాకు బాగా ఉపయోగపడింది. మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ సంతోషంగా, నిదానంగా, ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఇంకా ముందు క్లాసులు ఇప్పుడు నేను 4వ తేదీ జాయిన్ అయినాను, జూలై. ఇప్పటికి ఇది 17 రోజులు అవుతుంది, 17-18 రోజులు. ఇంకా ఉన్నటువంటి 12 రోజులలో ఇంకా మంచిగా నేర్చుకొని నేను ఇంకా ఆనందంగా, సంతోషంగా ఉంటానని నమ్మకం కలిగింది నాకు. అందరికీ నమస్కారం అండి. వావ్, సూపర్ సార్. నిజంగా వాళ్ళ మాటలు వింటుంటే వాళ్ళు ఎంత అద్భుతమైన రిజల్ట్ పొందారనేది నాకు అర్థమవుతుంది. సార్ ఇంకొకటి, ఆఫ్లైన్లో అంటే ఎదురెదురు కలిసి చేస్తేనే సగం వైద్యం పనికి రాకుండా పోతుంది, రిజల్ట్ 100% రావట్లేదు. ఓన్లీ ఆన్లైన్లో ఎలా చేయగలిగారు సార్? ఇది నేను వచ్చేసి ఇప్పుడు శ్రీనివాస్ గారు నా ఎదురుగా కూర్చోండారు, వాళ్ళని మాత్రమే గమనించగలను. ఆఫ్లైన్లో అయినా కానీ ఇదే విధంగా మనకు మన చుట్టూ ఉండే బయో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంప్యూటర్స్ అని చెప్తాము. మనం ఏదైతే తిన్నామో, మనం ఏదైతే అనుభవిస్తున్నామో దాన్ని మనము మన ఆలోచన శక్తి మీరు చూసుంటారు ప్రభావళి అనేసి మన దేవుడు చుట్టూను ఇక్కడ ప్రభావళి అనేది ప్రభావళి అని చెప్తాము, ఇంగ్లీష్లో ఆరా. అది బయో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇది ఎమిటస్. అది మనలో ఉండే ఏం తిన్నాము, ఏం ఆలోచన చేసినాము వీటిని మాత్రమే. నాకు ఏదే వ్యక్తిని చూడాల్సింది నేను వాళ్ళ బిలో నెక్ కాదు, అబౌవ్ నెక్. ఈ శరీరంలో ఏమేమి ఎలా రిప్రజెంటేషన్ అవుతా ఉండదు, ఎలా అవుతుంది, ఎలా అయినప్పుడు ఏమవుతుంది అనేసి మనం చూపిస్తాండామే. కానీ వాళ్ళు నా ఎదురుగా రావాలా, నేను వాళ్ళకి ఎదురుగా పోవాలా, ఏం అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది రిజల్ట్, మనకు కావాల్సింది సాధ్యమైనంత వరకు సేవా మనోభావంతో మనకు వీలైనంతగా అనే దానికంటే 100% వాళ్ళకు వీలైనంత, నాకు వీలైనంత కాదు, వాళ్ళకు వీలైనంతగా నేను సహాయ సహకారాలు అందిస్తున్నాను. వాళ్ళు తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత. బ్యూటిఫుల్ సార్. ఇప్పుడు మీ సంజీవిని క్షేమధామ వైద్య విధానాన్ని ఫ్రూగల్ మెథడ్ అనేది అంటారంట కదా, ఏంటి సార్ అది? అది మనకు సంవిధానం ఎలా ఉందో దాన్ని అనుబంధంగా 64ని చేర్చి ఒక క్రమబద్ధీకరణలో చేయడాన్ని ఫ్రూగలిటీ అని చెప్తాము. దాన్ని ఏదే విధానాన్ని ఒకదానికి లింక్ లేకుండా చేస్తారు. ఒకరు ఆకుప్రెషర్ చేస్తారు, ఒకరు మ్యాగ్నెటో థెరపీ చేస్తారు, ఏయో థెరపీలు డిఫరెంట్ మెథడ్స్లో వాళ్ళకి అనుకూలమైనట్టు చేస్తారు. నేను అంతే కాదు, ఎవరికి ఎలా, ఆ వ్యక్తికి ఏం కావాలి, ఎలా చేస్తే అతనికి మానసికంగా దృఢంగా కాగలరు అనే దాన్ని మనము చెప్తాము. ఇది అలైన్మెంట్ మెథడాలజీ. మనకు ఏది కావాలి, ముఖ్యంగా మన విశ్వశక్తితో కలవాలి, ఆ విశ్వశక్తితో అనుసంధానం కావాలనుకున్నప్పుడు మీ శరీరంలో ఉండే శక్తిని మీరు ఎలా దాన్ని అనుసంధానం చేసుకోగలరు, వీటినన్నిటినీ చేయడమే ఫ్రూగలిటీ అని చెప్తాము. ఫ్రూగలిటీ విధానము మనం ఒక్కరమే చేస్తా ఉన్నాము. ECFT, ఎమోషనల్ కంట్రోల్ ఫ్రీడమ్ టెక్నాలజీ, ప్రపంచంలో నేను ఒక్కడనే నేను ధైర్యంగా చెప్పగలను. ఛాలెంజ్ చేసినప్పుడు ఏ వ్యక్తికి కానీ సమాధానం చెప్పుకున్నాము, ఏదే విధంగా వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉండాలి అనే దానికంటే ఎదురుగా ప్రశ్నించగలిగినప్పుడు నేను ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే శక్తి నాకు ఉంది. దాంతోపాటు నా శక్తి అనేది నేను చెప్పడం లేదు, నాకు ఆంజనేయ స్వామి ఇచ్చిన ఒక వరము, ఈ ఆనందము. ఇంకొకరు హైదరాబాద్ నుంచి నాకు
త్రాటకం నేర్చుకోవాలని ఉంది, నేర్చుకోండి. ఉమ్. అది విధి విధానాలు ఉన్నాయి. మీరు చెప్పిన దానికి నేను చేసేదానికి కాదు. యోగ విద్యల్లో త్రాటకము కేవలం కుంభకము కావాల్సినన్ని ఉన్నాయి. కొంచెం అర్థం తెలుసుకునేసి మన యూట్యూబ్లో కావాల్సినంత మంది వస్తారు. ఓకే. నేను అలా చేయడం లేదు. మీకు మీ శ్వాస ద్వారా అమృతాన్ని మీరు సృష్టించుకోవడం ఎలా? అమృతం అనేది మీలో ఉంది. దట్ ఈస్ రియల్. వెన్ యూ వాంట్ టు మేక్ ఇట్ రియాలిటీ యూ షుడ్ బి ప్రాక్టీస్, ఓన్లీ ప్రాక్టీస్, దట్ టు కన్సిస్టెంట్ ప్రాక్టీస్. క్రమబద్ధంగా మనము చేసుకోగలిగినప్పుడు మాత్రమే అది మన జీవితంలో ఒక మార్పుగా కనిపిస్తుంది. లేకపోతే ఏది కాదు. యోగాచార్య అనేసి అది వాళ్ళు కూడా ఒక ఒపీనియన్ ఇచ్చి ఉండారు. దాన్ని గమనించండి. Yeah, yeah, definitely. వాళ్ళు 40 సంవత్సరాలు అది కూడా ప్రాక్టీస్ చూపిద్దాం. చేసినాము అని చెప్పి చెప్తారు. ఉమ్. వాళ్ళని అది వాళ్ళు ప్రాక్టీస్ చేసిన దానికి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తా ఉండేదానికి ఏం వ్యత్యాసం ఉంది? ఓకే. ఇలా ప్రతిదాన్ని మనం డీటెయిల్గా చూస్తాము. మన మాట్లాడడం కంటే వాళ్ళకు మన శరీరంలో ఉండే ప్రతి కణానికి మైటోకాండ్రియాని యాక్టివేషన్ చేయడం ఎలా, మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏమి, డిఎన్ఏ ఏమి, వీళ్ళకు ఊరికే చెప్పడంతో ఉపయోగాలు లేదు, నిరూపించడంలో ఉంది. నిరూపిస్తాము. ఇప్పుడు చాలా ఎక్కువ మంది శ్వాసను అట్లా చేస్తే ఇట్లా చేస్తే అని చెప్పి చెప్తారు. అట్లా చేస్తే ఇట్లా చేస్తే కాదు, అది ఎలా చేయాలి. సింపథటిక్ నర్వ్ సిస్టమ్ ఏమి, పారాసింపథటిక్ ఏమి, అటానమస్ నర్వ్ సిస్టమ్ ఏమి, మనకు లోపల పోయినప్పుడు రెటికులర్ ఆర్టికులేట్ సిస్టమ్ ఎలా చేంజ్ చేయాలి, ప్రతి ఒక్కదాన్ని ఇన్ డీటెయిల్గా చెప్తా పోతాము. దాన్ని ఒక విధి విధానాలు అనేది కాదు, మీకు ఏం అనుకూలము. అందరికీ నేను ఇదే సిస్టమ్ చేస్తాను అనేది కాదు. మీ మెదడు మీ యొక్క ఇష్టాలు, కష్టాలు, నష్టాలు లాభంగా మార్చుకోవడం ఎలా, మీ ఆరోగ్యాన్ని నుంచి ప్రతి ఒక్కటి, ధనాకర్షణ, జనాకర్షణ, ఏం కావాలి, ఎలా కావాలి. నేను నిజంగా చెప్తాను, ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి విధి విధానాలలో వాళ్ళు రియల్ ఎస్టేటు, గోల్డ్ మర్చెంట్స్, కావాల్సినంత మంది దగ్గర ఒపీనియన్ మనం తీసుకోవాలి. సార్ మామూలుగా పేషెంట్లు ఎన్నో సంవత్సరాల నుంచి మెడిసిన్స్ మింగుతూ ఉంటారు ఈ షుగర్ కోసం. వాళ్ళని మీరు ఇక్కడ నుంచి డ్రగ్లెస్ థెరపీ ఇది, ఇక మీరు షుగర్ మింగే అవసరం రాదు అంటే వాళ్ళు భయపడరా సార్? అంటే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇది ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, తక్కువైంది అయినా కానీ మీరు మెడిసిన్ వదలకూడదనే డాక్టర్లే ఎక్కువ మంది ఉన్నారు. అవును. బీపీ 0 అయింది, మన 0 అంటే 120/80 నార్మల్. ఆ నార్మల్ ఎలా వచ్చింది? ఇప్పుడు నార్మల్ అనే దాన్ని ఎవరు చేస్తా అన్నారు? WHO ఖచ్చితంగా చెప్పడం లేదు, ఏదే సంస్థ ఏది చేయడం లేదు. ఏమేమి చెప్తే ఎవరికి వాళ్ళు చేసుకునేసిన ఒక అద్భుతమైన అభూత కల్పన. 120/80 నార్మల్ అనేసి ఎవరు చెప్తా అన్నారు? ఎలా కనుక్కున్నారు? 1000 మందిని పరీక్ష చేస్తే ఆ 1000 మందిలో ఉండే ఆవరేజ్ అనేది ఏమి ఒక దేశానికి మారుతూ ఉండదు. ఎందుకు మారుతుంది, ఎలా అని చెప్పినప్పుడు HbA1c ఎలా దాన్ని నియమం అని చెప్తారు. కొన్ని చోట్ల నిజంగా మానసిక హింసించడానికి మాత్రమే ఈ టెస్టులు ఉన్నాయని చెప్తాను. అయినా నేను ఎందుకు టెస్ట్ చేపిస్తాను అనే దానికి కూడా కారణాలు చెప్తాను. నాకు నిజంగా టెస్టింగ్ అవసరం లేదు, అయినప్పటికీ మనం నిరూపించాలి. ఇప్పుడు ఎక్కడ కూడా ఇది ఉనింది ఇంతకు వచ్చి ఉండదు అని చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు నమ్ముతారే కానీ లేకపోతే ఎవరు ఏమి నమ్మరు. మిమ్మల్ని ఎలా నమ్మాలి, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఆ ప్రశ్నలు చేయగలిగినప్పుడు ఆ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పడం కంటే నిరూపించాలి. ప్రతి ఒక్కరిలో ఏముండదు, మాకేం లాభం అనే దానికంటే నిజంగా చేస్తారా అనే తొంగి చూడడమే ఎక్కువైంది. ఆ తొంగి చూడడానికి నిలపడానికే మనం ఫ్రీగా చేసినాము. ఓకే. ఇప్పుడు మనం అలా కాదు, తొంగి చూడడం కాదు, వదినగా వచ్చి ఛాలెంజ్ చేయండి. ఇప్పుడు అది ఛాలెంజ్ అని నేను ఆ మాట అనను, కాకపోతే కొద్దిమంది ఆ పదాలు ఉపయోగిస్తూ ఉంటారు సమాజంలో. ఆ సమాజానికి మనం అర్థమయ్యేటట్లుగా ఛాలెంజ్ అనే పదం ఉపయోగించినాను. నేను నిజంగా ఛాలెంజ్ చేసే వ్యక్తిని కాదు. ఏమున్నా నేను నా వెంకటేశ్వర స్వామి, నా ముఖ్యమైన ఆంజనేయ స్వామి దగ్గర తలోంచి కళ్ళు పట్టుకుంటాను, వాళ్ళ దగ్గర తొడదెడతాను. మామూలు మనుషుల దగ్గర తొడదెడితే కాదు, వాళ్ళు ఎదవలు. వాళ్ళకి బది ఆ చదివిన దాని మీద నమ్మకం లేనప్పుడే ఏరే వాళ్ళ మీద పడి తనకలాడతారు. నేను అలా కాదు, నా మీద నమ్మకం ఉంది, నా చదువు మీద నమ్మకం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను చదివిన హోమియోపతి మెడిసిన్లో ఉండేది ఏమి, వైటల్ ఫోర్స్ అనేసి. ఆ వైటల్ ఫోర్స్ అంటే ఏమి, విశ్వశక్తి, మనలో ఉండే శక్తి. అద్భుతాలను మనమే సృష్టించుకుందాము అనేసి నేను ఈ విధి విధానాలను పాటిస్తాను. 100% నేను చూపించగలననే ధైర్యం ఉంది. కాకపోతే ఎవరైతే సరిగా పాటించరో వాళ్ళకి 2-3% తక్కువ కావచ్చు, అంత తప్పగా నాది ఫెయిల్యూర్ లేకపోతే 50% రావచ్చు అనేది నేను నమ్మను. మీరు హోమియోపతి, యోగా, సైకాలజీ ఇంకా రకరకాలు మిక్స్ చేసి మరీ చేస్తున్నారు. ఇన్ని మిక్సింగ్ అనేది ఎలా పనిచేస్తుంది సార్? నాకు అర్థం కాలేదు. ఇది
ఒకరికి ఏం అవసరము, ఆ, ఒక వ్యక్తికి ఏం అవసరము, ఎన్ని విధానాలు నేర్చుకోవడానికి నేను 40 సంవత్సరాలు నా ప్రాక్టీస్, నా అనుభవాన్ని ఉపయోగించుకున్నాను. ఈ 40 రకాలు కాకంటే మనం ఏదైనా కానీ ఆ పద్ధతులను మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఏ మనిషికి ఏం ఉపయోగం అవుతుంది, ఉపయోగపడిన దాన్ని ఎంత మాత్రం మనం వాళ్ళకు జస్టిఫికేషన్ చేస్తా ఉన్నాము. న్యాయం చేయాలి. నలుగురిని విమర్శించడంతో నేను పెద్దవాడిని అవుతామనేది కాదు. విమర్శించకుండా వాళ్ళ జతలో ఉండి నిరూపించాలి. నిరూపించగలిగినప్పుడు మాత్రమే మనము నిర్ధారణ చేయగలము. అది మాత్రమే సంతోషపెడుతుంది మనల్ని, మన ఆత్మను, వేరే వాళ్ళని కూడా. అది తప్పించి వేరే విధం లేదు. ఇంకొకటి సార్, మీరు ఆహారమే ఔషధం అంటారు. అవును. సో అంటే కాన్షియస్ ఫుడ్ హ్యాబిట్స్ మీరు చెప్తుంటారు, ఏంటి అవి? కాన్షియస్ ఫుడ్ హ్యాబిట్ అన్నప్పుడు మనకు శరీరంలో ఏది ఇష్టమవుతుంది. ఇప్పుడు నాకు నేను 74 కేజీలు అయినాను. నా వెయిట్ నేను చూసుకునేది, నాకు నా హైట్ వెయిట్ ప్రకారం నాది లాస్ట్ 40 years ఐఎమ్ మెయింటైనింగ్ 70 kgs. బా, ఇది దీంట్లో ఆటోఫేజ్ అనేసి ఒకటి ఉంది. ఆటోఫేజ్ అని చెప్తే మనకు చుట్టూ మన ఇక్కడ అడిపోస్ టిష్యూ అని చెప్పేసి వైట్ ఫ్యాట్, బ్రౌన్ ఫ్యాట్. బ్రౌన్ ఫ్యాట్ నుంచి మన శరీరంలో ఎక్కువగా ఉన్నప్పుడు ఏం కాదు. అదే వైట్ ఫ్యాట్ పెరిగితే ఏమవుతుంది, మన కడుపు ముందుకు వస్తుంది, మనకు పిల్లలు అని చెప్తాం, బటక్స్ ఎక్కువ లావ్ అవుతాయి, తొడలు ఎక్కువ లావ్ అవుతాయి, కార్డియాక్ ప్రాబ్లమ్స్, లేనిపోని ఇబ్బందులు అవుతాయి, ఊపిరి సరిగా అందుకోపోవడము. దీనికి కారణం ఏమి చెప్తే మనలో ఉండే డయాఫ్రమ్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ కూడా తక్కువ చేసుకోవడానికి నేను లాస్ట్ 6 daysగా, అంటే లాస్ట్ 1 weekగా నేను ఫ్రీక్వెంట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, రాత్రి భోంచేయను, ఉదయాన్నే భోంచేయను, మధ్యాహ్నం మాత్రం ఒకే పూట భోజనము. మనం ఎలా ఉండగలుగుతా అన్నారు. ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్తాను. నాలో నేనేం తీసుకుంటాను, నీళ్లు తీసుకుంటాను. వేరే వాళ్ళు అది తీసుకో, ఇది తీసుకో, ఇదంతా కథలు నేను చెప్పను. మీరు కావాల్సినంత, దాహం అయినంత కాదు, ఆకలి అయినంత నీళ్లు తాగండి. నీళ్ళు ఈజీగా మన శరీరం నుంచి బయటకు వస్తాయి. అవును. మీరు ఎంత ఎక్కువ తాగుతారో అంత ఈజీగా బయటకు వచ్చేస్తాయి. మనలో ఉండే అసిడిక్ యాసిడ్స్, HCl అనేది ఏముందో దాన్ని అంతా కూడా బయటికి దోస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనలో ఉండే కొవ్వు పదార్థాలు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. లాస్ట్ 6 daysలో ఐ విల్ బికమ్ నార్మల్. అంటే నా 70 kgsకి నేను వచ్చేసిన. 6 daysలో 4 kgs తక్కువ చేసుకున్నాను. ఇలాగా నా శరీరాన్ని నాకు సాధ్యమైంది మాత్రమే నేను చెప్తాను. వేరే వాళ్ళ మీద ప్రయోగాలు చేసినప్పుడు వాళ్ళకి ఎలా వెయిట్ తక్కువ చేయాలి, వాళ్ళని ఎలా చేయొచ్చు, వాళ్ళకి ఇష్టమైన పదార్థాలతో వాళ్ళకి ఇష్టమైన విధానంతోనే చేస్తాము. కొద్దిమందికి ఫ్రూట్ జ్యూసెస్ ఇష్టము, ఆ ఫ్రూట్ జ్యూసెస్ ఇష్టము అనేసి నేను ఐ డోంట్ రికమెండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫర్మెంటెడ్ థింగ్స్. అంటే ఏదే విధమైనది ఫర్మెంటెడ్ అని చెప్తే పులిసిన పోయినట్టు తీసుకోవచ్చు, కాకపోతే ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉంది కదా, అవి తీసుకోకూడదు. ఆ ఫర్మెంటెడ్లో కూడా ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అది ఎన్ని విధానాలు ప్రతి ఒక్కరికి అనుకూలంగా వాళ్ళే చేసుకోవచ్చు, వాళ్ళే చేయొచ్చు. వేరే వాళ్ళ దగ్గర పోయేసి కొనడానికి నేను ఏది రికమెండ్ చేయను. మీరే చేసుకునే విధానాలతోనే నేర్పిస్తాను. ఒక్కొక్కరు అందుకే ఇండివిజువల్ క్లాసెస్ చేస్తాను. ఏది కూడా గ్రూప్గా చేయడానికి పోను. ఫస్ట్ టైము లాస్ట్ టైము అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు కన్నడలో కూడా చేస్తాన్నాము. ఈ 15th నుంచి చేస్తాన్నాము. 5:30 to 6 కన్నడ. దాన్ని ఫ్రీగా దాదాపు అది తెలుగు కంటే ఎక్కువ రెస్పాన్స్ ఉంది. ఎందువల్లంటే తెలుగులోటి కొన్ని వాళ్ళకి చూపించినాము. దానివల్ల ఇప్పుడు అక్కడ అది ఆల్మోస్ట్ మోర్ దాన్ 600 members ఎన్రోల్ అయ్యిండారు. ప్రతి ఒక్కదాన్ని నిరూపిస్తాను. మనల్ని నమ్మడం అని చెప్పేసి నేను ఎక్కడ చెప్పను. మిమ్మల్ని మీరు నమ్మండి. బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్. అంత తప్పగా ఇంకొకరిని నమ్మి మోసపోవద్దు. ఇంకొక విధానాలు పాటించవచ్చు. మీకు ఆచరణలో మీకు వీలైనట్లుగా మీరు చేయగలిగినట్లుగా చేయండి. సూపర్ సార్. థెరప్యూటిక్ యోగా అంటే ఏంటి? అంటే రెగ్యులర్ యోగా దీనికి ఏంటి వ్యత్యాసం అన్నప్పుడు అందరికీ తెలిసిన, ఇప్పుడు మన యోగాచార్య గారు కూడా ఒపీనియన్ ఇచ్చినారు. వాళ్ళు మోర్ దాన్ కొన్ని సంవత్సరాలుగా, డికేడ్స్ అంటే శతాబ్దాలుగా చేస్తూ ఉన్న వ్యక్తి అభిప్రాయాన్ని కూడా మనం చూసినాము. ఈ నరాలు కాకుండా ఇది 72,000 నరాలలో మనకు ముఖ్యమైనది 3 సింపథెటిక్, పారాసింపథెటిక్, అటానమస్ నర్వ్ సిస్టంలోనే వస్తాయి. ఆ గ్రూప్ను మనము ఎంకరేజ్ చేస్తున్నాము. దాన్ని ఎలా చేయాలి, డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ అన్నప్పుడు ఆ డయాఫ్రమ్లో ఏముండాలి, ఆస్తమా నుంచి మీరు ఎలా తప్పించుకోవచ్చు, మీకు ఉండే PCOD, ప్రతి ఒక్కదానికి మీ IBS, ప్రతి ఒక్క జబ్బుకు వచ్చేసి కారణం వచ్చేసి మెయిన్గా 2 ఒకటి వచ్చేసి తల, రెండోది వచ్చేసి మన కడుపు. ఇది ఎంట్రిక్ నర్వ్ సిస్టమ్, ఇది
సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఈ రెంటిని మనం యాక్టివేషన్ చేసుకోవడం ఎలా, యాక్టివేషన్ చేసుకున్నప్పుడు మనకి ఏం ఉపయోగము, మనం ఇలాంటి ద్వారా మన ఆకర్షణ శక్తిని కానీ ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు, ఆకర్షణ శక్తి, మేనిఫెస్టేషన్స్, అట్రాక్షన్స్ అనేసి, దాన్ని యోగిక్ వేలో చేయడం ఎలా, ఇలాంటివి ఉపయోగించే వాళ్ళకి ఆరోగ్యం తెప్పిస్తామే కానీ అనవసరమైన వాటిని అర్థం లేని వ్యవహారాలను నాకు అది తెలుసు ఇది తెలుసు అని చెప్పేసి మాలలు వేసుకొని నేను కూర్చొని చెప్పడం లేదు. ఓకే, సూపర్. ఎక్కడ ఒక తగిలింది. రైట్. సింగిల్ బౌల్ థెరపీ అని కూడా చేస్తారు. సింగింగ్ బౌల్ థెరపీ, సౌండ్ థెరపీ, సింగింగ్ బౌల్ థెరపీ, సౌండ్ థెరపీ అని చెప్పి చెప్తాము. సౌండ్ థెరపీ అన్నప్పుడు మన శరీరంలో ఫ్రీక్వెన్సీ, ప్రతి ఒక్కదానికి ఒక వైబ్రేషన్స్ ఉన్నాయి, కదలికలు ఉన్నాయి. ఆ కదలికలకు మనం ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి మనం రేడియో ట్యూనింగ్ చేయడము, లేకపోతే టీవీ పెట్టడము, ఇలాంటి వాటికి చేస్తూ ఉంటాము. వాటిని మన శరీరం మీద ఎలా పనిచేస్తుంది, ఎలా పనిచేసినప్పుడు ఆ సౌండ్ థెరపీ ద్వారా మన శరీరం లేకపోతుంది. ఘంటానాదం అనేసి మనం తిరుమలలో చూసుంటాము. ప్రతిరోజు 4 గంటలకు ఘంటానాదం అని చెప్పేసి ఉపయోగిస్తారు. ఆ ఘంటానాదం ఎందుకు ఉపయోగిస్తున్నారు, ఎలా ఉపయోగించినప్పుడు మన శరీరం మీద పనిచేస్తున్నది అనేసి నేను IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో వాళ్ళ కోర్స్ చేసినారు. ఆ కోర్సును నేను చదివినాను, దాని ద్వారా చేసినాను. సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఇలాంటివి నాదైన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నేను ఏది కూడా నాకు అర్థం కాంది నేను చదువుకునేసి నేర్చుకునేసి దాన్ని ఆచరణలో పెట్టిన తర్వాత నేను చేస్తాను. చాలామంది వెయిట్ తక్కువ చేయాలని చెప్పేసి ఏదేదో చేస్తారు. మా శ్రీనివాస్ గారికి చెప్పినాను, వాళ్ళు వినడం లేదు. ఇంకా వింటాను సార్, వింటారు. అది మనం ఏది కూడా చెప్పడం కాదు, నిరూపించాలి. నిరూపించినప్పుడు మాత్రమే మనము నిర్దిష్టంగా వాళ్ళను ఆలోచింపజేయగలము. కరెక్ట్. ఏదే కానీ ఒక విధి విధానాలను పాటించినప్పుడు దాంట్లో రిజల్ట్ రావచ్చు అనేసి మనకు అనుమానం ఉంటే మనం ఎవరికి చెప్పకూడదు అనేసి నేను ఇప్పుడు కూడా చెప్తాను. మనకు చూసిన మన శరీరం మీద మనం చూసుకోగలిగినప్పుడు వేరే వాళ్ళకి చెప్తే ఉపయోగపడుతుంది. అంతవరకు మనం మేమే చెప్పినా కానీ కథలే. రైట్. న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అంటే ఏంటి సార్? మనలో ఎండార్ఫిన్ అనేసి ఒక రసం ఉంది. ఆ రసాన్ని మనము కార్టిజోల్ అనే దాంట్లో తక్కువ చేసుకుంటాము. ఎందుకంటే మెంటల్ స్ట్రెస్, దాన్ని ఎక్కువ చేసుకున్నప్పుడు, డోపమైన్ ఎక్కువ చేసుకున్నప్పుడు, అడ్రినలిన్ ఎక్కువ చేసుకోగలిగినప్పుడు, కొన్ని ఆ విధి విధానాలను మనలో ఉన్నటువంటి శక్తిని మనం పెంపొందించుకోగలిగినప్పుడు నొప్పులు ఉండవు. ఎలాంటి నొప్పులు వేసుకుంటాము. ఇప్పుడు నేను ఏదే బ్రూఫిన్ కానీ డైక్లోఫినాక్, మీకు ఏదో పెయిన్ కిల్లర్స్, కెటనో కావాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా పెయిన్ కిల్లర్స్ కాదు, అక్కడ పోయేసే నర్వ్ సిస్టమ్ మీద తాత్కాలికంగా పనిచేస్తాయి. శాశ్వతంగా పనిచేయడానికి మనము మనదైన విధి విధానాలతో యోగిక్ వేలో చేసినప్పుడు శాశ్వతంగా ఆనందంగా తృప్తిగా వాళ్ళ జీవించవచ్చు, ఆ నొప్పుల నుంచి దూరం కావచ్చు. మనకు ఇది ఉదాహరణకి లాస్ట్ టైం కూడా చెప్పినాము, రమణ మహర్షిజీ ఎడమ చేయి మీద నొప్పి అదే పుండు వచ్చినప్పుడు నేను ఆ ప్రాణాన్ని పక్కకు తీస్తాను, నువ్వు సర్జరీ చేసుకోమన్న విధి విధానాలు నేను చెప్పడం కాదు, ఇది మన మహర్షులు చెప్పినారు, మన గురువు గారులు చెప్పుంటారు. వాటినన్నిటిని మనం కూడా ఉపయోగించుకోవచ్చు అనేసి నేను చెప్తాను. దాన్ని సంతోషంగా మీరు అనుభవించండి. ఏదైనా ఒక వ్యక్తి, నొప్పి ఉండే వ్యక్తి రండి, నేను చూపిస్తాను, రికార్డ్ చేసి. అందరం కూడా మనుషులమే, మనలో ఆ శక్తి ఉంది. ఎవరో ఒక వ్యక్తికో ఇద్దరికో ఉండేది కాదు, ఇది ప్రతి ఒక్కరిలోనూ ఉండేటువంటిది. సమస్య ఏంటి సార్ అంటే మా బుద్ధిని, మా శరీరాన్ని మేము నియంత్రించుకోలేకపోతున్నాం అంత పర్ఫెక్ట్గా. సో నాకు ఆ సెల్ఫ్ రెగ్యులేటింగ్ మెథడ్స్ ఏమన్నా చెప్తుంటారా మామూలుగా మీరు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ అద్భుతమైన శక్తి ఉంది. ఈ అమూల్యమైన శక్తిని మనం ఉపయోగించుకోవడం ఎలా, దీని నుంచే నేను ప్రతి ఒక్కరిలోకి ఇండివిజువల్గా క్లాస్ తీసుకుంటా ఉండేది. మనలో ఉన్నటువంటి సెల్ఫ్ రెగ్యులేటరీ సిస్టమ్ ఎప్పుడైతే ఆన్ చేసుకుంటామో ప్రతి ఒక్కటి మనదేని, ఆనందం కానీ సంతోషం కానీ ఏరే వాళ్ళ దగ్గర లేదు. మనలో మనం చేయాల్సిన పనులు ఏదే కానీ డిసిప్లైన్, డెడికేషన్, డిటర్మినేషన్. నేను ABCD అని చెప్పి చెప్తాను సార్. ఎబిలిటీ మీలో ఉంది, బిలీఫ్ నమ్మకం అనేది కానే కావాలి, కన్విన్సింగ్ కాన్ఫిడెన్స్ కావాలి, మీ డిటర్మినేషన్, డెడికేషన్, డివోషన్ ఉన్నప్పుడు మీకు ఎనర్జీ అవుతుంది. ABCDE ఈ ఉన్నప్పుడు మీకు ఎనర్జీ ఉన్నప్పుడు మీరు శక్తి. ఇప్పుడు మీరు డబ్బు బాగుంది సార్, మీరు ఎక్కడ కావాల్సింటే అక్కడ విల్లా తీసుకోవచ్చు, లేకపోతే బిల్డింగ్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అదే మాదిరి ఈ శక్తి అనేది మీకు అన్ని విధాలా కావాలి. సంపత్తు అని చెప్పి చెప్తాం మనం తెలుగు వాళ్ళము. సంపత్తు ఉంటేనే అది సంపత్తు అవుతుంది, లేకపోతే అది విపత్తు అవుతుంది. విపత్తు వద్దు, సంపత్తు కావాలి. చెప్పాక మీరు 3 months కోర్సులో
అన్నీ నేర్చుకుంటాము, అంతా ఓకే. కానీ ఆ తర్వాత పాటించరు మన వాళ్ళు. పాటించకపోతే నాకు గ్రహచారమా సార్? అదే సార్, అలా పాటించగలిగే సులభమైన దినచర్య ఏమన్నా ఉంటుందా? అన్నీ కూడా వాళ్ళ దగ్గరే రాపిస్తాను, వాళ్ళ నోట్సే ఉంటుంది, ఆ. నా హ్యాండ్ రైటింగ్ కాదు. ఆ. ఆ గ్రాఫోథెరపీ అని కూడా వాళ్ళకి నేర్పిస్తాము. అచ్చా, ఓకే. ఆ చేతి రాతి వల్ల ఏమవుతాండి, అది ఎలా అవుతుంది, ఇవన్నిటిని కూడా నేర్పిస్తాము. దాన్ని మనం ఎలా చేయగలిగినప్పుడు ఏమవుతాన్నాము ఎలా అని చెప్పేసి వాళ్ళదైన ఒక దారి చూపించి వదులుతాము. అట్లని చెప్పేసి వాళ్ళు వదిలేయడం లేదు. ఆ, నేను దాని తర్వాత కూడా మానిటర్ చేస్తారు. మానిటర్ చేస్తాము. జతలో వాళ్లకు అవసరమైన సలహాలు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓ, మెజారిటీ. వెరీ గుడ్. అట్లని చెప్పేసి రోజు చేస్తా ఉంటే నేను అంతే తీసుకోవాలి అంతే కదా, ఫీజు. అవును. వాళ్ళకి ఎప్పుడైనా వీలైనప్పుడు లేదు కష్టంగా ఉన్నప్పుడు చేసినప్పుడు దాన్ని రెగ్యులేషన్ చేస్తాము. సార్ ఇప్పుడు నాకు కూడా మీరు చెప్పినట్టు గుర్తు, ఈ బ్రీతింగ్ టెక్నిక్ ఒకటి చెప్పినట్టు గుర్తుంది నాకు. మీరు చెప్పే విధానంలో బ్రీతింగ్ టెక్నిక్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది సార్? అంటే మనం తీసుకునే శ్వాసను బట్టే రోగాలు ఉంటాయా? అవును, ఎక్కువ భాగం వచ్చేది మనకు శ్వాస నుంచే. శ్వాసను మార్చుకోగలిగితే చేంజ్ యువర్ బ్రీత్, చేంజ్ యువర్ లైఫ్ అని చెప్తాను. చేంజ్ యువర్ ఎనీ డిసీజ్. ఆ, ప్రతి ఒక్క డిసీజ్కి ఒక్కొక్క రకమైన శ్వాస ఉంది. ఆ శ్వాసను మనం ఈ నిర్దిష్టమైన శ్వాసలు ఉన్నాయి, అవి టు రెగ్యులేట్ అవర్ బాడీ. అది కాకుండా టు రెగ్యులేట్ అవర్ డిసీజెస్. దర్ ఆర్ సో మెనీ కైండ్ ఆఫ్ వెరైటీ ఆఫ్. మనం తీసుకునే శ్వాసలో మనం చేయాల్సిన విధి విధానాలు ఏమి, ఈ సిస్టమ్స్ను ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలా చేంజ్ చేసుకున్నప్పుడు మనకు అవి ఉపయోగం అవుతా ఉన్నాయి, వీటిని అన్నిటిని వివరంగా చెప్తాము. ఏదో ఒకరోజు ఒక్కసారి చెప్పి వదిలేసి ఇది కాదు. వాళ్ళకి అర్థమయ్యేంత వరకు చెప్తాను, అర్థమైన తర్వాత ఆచరణలో పెట్టేంత వరకు చెప్తాను. చెప్పిన తర్వాత వాళ్ళకు ఉపయోగపడిన తర్వాత మాత్రమే బదలావణి అని చెప్పేసి చెప్పొచ్చు. అంటిల్ అండ్ ఇట్ ఇస్ నాట్ ఏ చేంజ్, ఇట్ ఇస్ ఏ జస్ట్ మార్కింగ్. కరెక్ట్. ఈ దారి ఉండొచ్చు అనేసి మార్కింగ్ అవుతుంది. ఆ మార్కింగ్ కాకుండా రూట్ చేస్తాము, దారి చేస్తాము. ఆ దారిని మీరు అనుభవించండి, ఆనందించండి, తృప్తిగా జీవించండి. జీవితం కాదు ఇది, ఆనందము. ఆనందంలో ఉండగలిగినప్పుడే, తృప్తిగా ఉండగలిగినప్పుడే మీకు ఆ జీవితం అవుతుంది. కానీ సార్ ఇప్పుడు ఇట్లాంటి లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, షుగర్ లాంటి వాటితో జీవితకాలం ఈ మందులు వేసుకునే వీళ్ళకి ఒక డిప్రెషన్ ఉంటుంది చాలా మందిలో. ఆ డిప్రెషన్ని ఎలా పోగొడతారు సార్ మీరు? అంటే ఈ క్రమంలో అది కూడా మీరు హ్యాండిల్ చేస్తారా? హ్యాండిల్ కాదు సార్, నేను చెప్తా ఉండేది ఇది సైకలాజికల్ కౌన్సిలింగ్. ఐ స్టార్ట్ ఫ్రమ్ సైకలాజికల్ కౌన్సిలింగ్. దానికే నేను చదివింది అది పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీ అని చెప్పేసి నేను చెప్పుకుంటాను అని చెప్తే, దాన్ని చెప్పడానికంటే ముందుగా మనకు అవసరమైనది ఏది, అవసర విధానం ఏమి, దాన్ని ఏ మనిషికి ఎలా చేయాలి, ఆ మనిషి యొక్క సైకాలజీ ఏమి, అతని సూక్ష్మత ఏమి, ఆ సూక్ష్మతలను అతన్ని మానసిక ద్వారా, ఆ మనస్తత్వం ద్వారానే చేసుకుంటా పోతామే. కానీ ఏదో ఒకటి మీరు వచ్చుండి అది చేయండి, అది చేయండి, ఇది చేయండి అనేసి గాబరి పుట్టి చేసేసి నేను చేయను. అంటే ఇప్పుడు మనుషుల్లో ఎమోషనల్ బ్యాలెన్స్ కావాలంటే ఇప్పుడు ఈ మెడిటేషన్ యోగాతో అయిపోతుందా, సరిపోతుందా? అది చాలామంది నా దగ్గర దాదాపు ఒక 4000 మంది పైన యోగా చేసిన మాస్టర్స్ ఉన్నారు. మాస్టర్స్ అని చెప్పి మాస్టర్సే ఉన్నారు. అవును, అది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. ఆ, ఆ మాస్టర్స్కు ఏమేం చెప్తే వాళ్ళు చేసేది యోగానే, కాకపోతే వాళ్ళు ఆ బ్యాలెన్స్తో చేయడం లేదు. ఆ బ్యాలెన్స్తో చేయనప్పుడు వాళ్ళలో ఆ శరీరంలోని ముఖంలోని మార్పులు వస్తాయి. ఆ ఇంబ్యాలెన్సెస్, సైకోసొమాటిక్ ఇల్నెసెస్ అని చెప్పేది మనం. ఆ ఎమోషనల్ కంట్రోల్ ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఆ ఎమోషన్స్ వాళ్ళు ఎప్పుడు తట్టుకోలేకపోతున్నారు, అప్పుడే మనకు అన్ని విధాల నొప్పులు, బాధలు, హింసలు అవుతాయి. ఓకే. మనము అహింస అది ఇది అని చెప్తాం, మాంసాహారం తినొద్దు ఇవన్నీ కూడా చెప్తాము. కాకపోతే మాంసాహారం తిన్నోళ్ళు ఎవరు ఉండారు? మీరు నీళ్లు తాగుతాడారా? నీళ్ళలో సూక్ష్మ కణాలు ఉంటాయా? అప్పుడు మాంసాహారమేనా? ఇలాంటివి వాద వివాదాలు కాకుండా నిర్దిష్టంగా శాకాహారులకు ఎలా చెప్పాలి, మాంసాహారులకు ఎలా చెప్పాలి, మాంసాహారం తప్పు అని కాదు, శాకాహారమే అది బెస్ట్ కాదు, అన్ని అల్టిమేట్ కాదు, అదే అంటున్నా, అదే కొనగాదు. దానికి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే మీ యొక్క ఆహారాన్ని మీరు తీసుకుంటే మీరు నియమాన్ని, నిర్దిష్టాన్ని ఎలా పోవచ్చు. ఇత్ತೀಚಿನ రోజుల్లో చూస్తున్నాము చాలామంది దేవుళ్ళని తిట్టడము, దెయ్యాలను తిట్టడము, ఇవన్నీ ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళు అది కాదు, ఇంకొక మనిషిని విమర్శించడం కాదు, ఇంకొక మనిషికి చేతనైతే సాయం చేయండి, లేకపోతే దూరంగా ఉండండి. ఎవరిని మనము ద్వేషించడం, దూషించడం వల్ల మన శరీరంలో పెద్ద పెద్దవి రావు. లాస్ట్కి ఏమవుతాడారు, ఆ ద్వేషంతోనే, ఆ నెగిటివ్ ఫీలింగ్స్తోనే లాస్ట్కి వాళ్ళు ఏమవుతాడారనేసి అందరికీ మన సమాజంలో చూస్తున్నాము. ఏది కూడా అత్యంత దురంకారంతో
దుఃఖాన్ని మీరు తెచ్చుకోవద్దు అని చెప్తాను. ప్రతి ఒక్కరికి మనం చెప్పేది మంచి సందేశం ఏమి అని చెప్తే, చెప్పాల్సిన విషయం ఏమి అని చెప్పి, దుఃఖానికి మీరే మూలము, దుఃఖించొద్దు, మీరు బాధపడకూడదు, ఇంకొకరిని బాధ పెట్టొద్దు. నలుగురిని బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా చూడండి, ఎక్కడైనా చూడండి, వాళ్ళు అనుభవించిన వాళ్ళు సంతోషపడ్డ చరిత్రలో లేదు అసలు. ఎక్కడ కూడా నేను మనం హిందూ సంస్కృతిని బాధించినారు, లేకపోతే ఇంకొక సంస్కృతిని బాధించలేదు, ఇది కాదు నేను చెప్పేది. నేను ఒక హిందూ, నా తల్లిదండ్రులు హిందువులు, నేను దాన్ని గౌరవిస్తాను. అదేవిధంగా ముస్లిం వాళ్ళు వచ్చినప్పుడు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు, అబ్దుల్ రహీం అనేసి, ఖలీం అనేసి, కావాల్సిన మంది ఉన్నారు. నాకు ఒక రౌడీ, నిజంగా చెప్తే అతను ఫయాజ్ అనేసి రౌడీ, అతను నా దగ్గరకు వచ్చినప్పుడు గురువు గారు నమస్కారం చెప్తా ఉండే. ఎందుకో చెప్తా, ఏం రా అందరినీ బెదిరిస్తాం, నా దగ్గర వచ్చినప్పుడు ఏమో గురువు గారు మిమ్మల్ని చూస్తే నమస్కారం చేయాలనిపిస్తుంది. అది వాళ్ళ ఇష్టము, అది మీ సంస్కారం, మీ నా దగ్గర ఉండే పేషెంట్లు పోయేవాళ్ళు పక్కకు, వాడు వచ్చిన వెంటనే పోయేవాళ్ళు. సార్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇంత బాగుంటాడు, మమ్మల్ని హింసిస్తాడు సార్ అని చెప్పేసి ఒక కాయగూరల మ్యామ్ అడిగింది. నాకు తెలియదమ్మా, అతను చనిపోయే రోజు ఇది ఇట్లాంటి అంతా చేయొద్దురా, తొందరగా చచ్చిపోతావురా అని చెప్పి కూడా నేను తిట్టినాను. గురుగారు మీరు చెప్తా అన్నారు, నాకు ఇంకా అలవాటు అయిపోయింది, నేను తట్టుకోలేను, నాకు ఆదాయం ఉండేది అదే అని చెప్పేసి చెప్పినాడు. అతన్ని చంపేసినారు పాపం ఇదిలోనే. అట్లాంటప్పుడు కూడా మనము, నేను చెప్పేది ఇదేనే, మీరు బాధపడవద్దు, వేరే వాళ్ళని బాధించవద్దు. మన హిందూ, మనం గౌరవాన్ని చూస్తాము, మనం వాళ్ళని గౌరవిస్తాము, వాళ్ళు మనకు గౌరవిస్తారు. అది వేరే చోట లేదు. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, ప్రతి ఒక్కరు మిమ్మల్ని గౌరవిస్తారు. మనం అది నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అనేదానికంటే నాకు నేను తెలిసినా, నిన్ను నేను అర్థం చేసుకున్నానా, అప్పుడు సంతోషపెడతాము. లేకపోతే ఏమవుతాము, బాధ అనేది మనల్ని హింసిస్తుంది. మన ఎన్నెముక మనం చూసుకోవడానికి వీలు లేదు. కాకపోతే ఎన్నెముకను సరిగా నిలబెట్టుకోవాలి, అప్పుడు మాత్రమే ఉంది. ఆ ఎన్నెముకలో సర్వం ఉండాది, కుండలిని యోగా ఉండాది అని చెప్పి చెప్తాము, కుండలిని శక్తి ఉండాది అని చెప్పి చెప్తాము. ఎందుకు చెప్తాన్నాము, అది ఉంది, నిజము. మన ఋషిమునులు అందరూ కూడా అనుభవించినారు, నిరూపించినారు, అనుభవించినారు, ఆనందపడినారు. మనం ఆనందాన్ని ఎందుకు తీసుకోకూడదు? ఎన్నెముక ఎప్పుడైతే, ఇప్పుడు చూడండి, నేను ఎంతసేపు కూర్చున్నా కానీ ఎన్నెముక ఇట్లా ఇట్లా బెండ్ చేయను. కారణమేమి, నిర్దిష్టమైన యోగా చేస్తాను, క్రియాయోగా చేసుకుంటాము, హఠయోగా చేస్తాము. ప్రతి ఒక్కరూ మనలో మనవాళ్లే. వెన్ వీఆర్ విత్ యూ, మనకు వేరే వాళ్ళతో కాదు మనకు కావాల్సింది. నేను చెప్పేది ప్రతి ఒక్కరిని ప్రేమించండి. ప్రేమించగలిగినప్పుడు వాళ్ళ సెక్సో లేకపోతే వాళ్ళ ఏ దుడ్డో ఇంకొకటి కాదు, ఈ డబ్బు ఏది కూడా ఆకర్షించడానికి సాధ్యమైనంత వరకు కాదు, 100% మీలో శక్తి ఉండాలి, దాన్ని మార్పు చేసుకోండి. రైట్ సార్. ఇంకొకటి, ఈ రోగనిరోధక శక్తి ఏదైతే ఉంటుందో దీన్ని కాన్ఫిడెన్స్తో బూస్ట్ చేయొచ్చా సార్? కాన్ఫిడెన్స్ అనేది కూడా రోగనిరోధక శక్తిని బూస్ట్ చేయడంలో ఒక పాత్ర ఉంటుందా? పాత్ర అనేది సార్, నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటి, కన్విన్సింగ్ కాన్ఫిడెన్స్. ఓకే, మిమ్మల్ని మీరు నమ్మించగలిగిన శక్తి. అప్పుడు వచ్చేసి ఏదే విధమైన నొప్పులు కానీ బాధలు కానీ, మోకాళ్ళ నొప్పులు చాలా మంది వస్తూ ఉంటారు, ఆర్థరైటిస్, అది నీ రీప్లేస్మెంట్ అని చెప్పి చెప్తారు. ఏమో అది అవసరం లేదు, చేయండి విధి విధానాన్ని, మిమ్మల్ని మీరు నమ్మండి. ఫస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, డోంట్ బిలీవ్ యువర్ థింకింగ్. మీ ఆలోచన శక్తిని, చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు, నెగిటివ్ వచ్చినప్పుడు ఆలోచన అనేది మీ శక్తి కాదు, పాజిటివ్ ఆలోచనలు మాత్రమే. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఈజ్ ఓన్లీ యువర్ బెస్ట్ మెడిసిన్ ఫర్ యువర్ బాడీ. మీకు అన్ని విధాల ఫీల్ హ్యాపీ కెమికల్స్ని మీరు సెక్రెట్ చేసుకోవచ్చు. వీటన్నిటినీ మనము మార్కెటింగ్ ఉపయోగించుకోకూడదు. కాకపోతే మన వల్ల మనం సంతోష పెట్టుకోగలిగినప్పుడు, మా శ్రీనివాస్ గారు పిలిచినప్పుడు ఎందుకు వస్తాము స్టూడియోకు, మన వల్ల ఒకరికొకరు సహాయ సహకారాలు ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్ కావాలి. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా నొప్పులైనా ఏది ఉన్నా కానీ అంత దూరం నుంచి వస్తాము, కూర్చుంటాము, మాట్లాడతాము సంతోషంగా. మా స్టూడియో అనేసి ధైర్యంతో మాట్లాడగలము. వేరే వాళ్ళ దగ్గర పోయినప్పుడు వేరే వాళ్ళ విధి విధానాలే ఉంటాయి, వాళ్ళు మాట్లాడడం అది. సార్ ఇంకొకటి, అసలు షుగర్ వ్యాధి అంటే అది తగ్గిపోదు, అది ఓన్లీ కంట్రోల్ చేయడానికి మాత్రమే ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది అని చెప్తుంటారు. మరి మీరేమో శాశ్వతంగా తగ్గిస్తా అంటారు, ఇది ఎట్లా సార్ సాధ్యం? సార్ అది కారణమేమి, మూల కారణమేమి. ఇప్పుడు నేను బెంగళూరు నుంచి వచ్చినాను, నేను బెంగళూరుకు పోతేనే నాకు ఇల్లు కనిపిస్తుంది, నేను హైదరాబాద్లో ఉంటే నాకు ఇల్లు కనిపించదు. అలాంటప్పుడు రూట్ ఏమి, అది వేరే ఎక్కడుంది, మన మెంటల్ స్ట్రెస్సే. మెంటల్ స్ట్రెస్ తీసేయండి, సంతోషంగా ఉండండి. మీ మెంటల్ స్ట్రెస్, మీ బాధలు, మీ భయాలే, ఈ మూడే కారణము. అలాంటప్పుడు ఆ మూడు తీసేయండి,
ఇప్పుడు ఆకలి అయింది సార్, ఏం చేద్దాము, తినాలి. తిన్నప్పుడు అదే ఆకలి పరిష్కారం తగ్గిపోతుంది, అంతే, అవును. అదే పరిష్కారం. గిర్లిన్ అనేసి అది ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే మనకు ఆకలి అవుతుంది. ఇలాంటి కెమికల్స్ మనము లివరు, ప్యాంక్రియాస్ అనేసి లేనిపోని అపోహల కంటే అది నిజమా, ఎంత మాత్రం నిజము, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేసి ఏ డాక్టర్ అయినా కానీ నేను చెప్పింది అనేసి వేదం కాదు ఇది. మన డాక్టర్లనే అడగండి, ఎక్కడ ఏం కారణము, ఎలా కారణము. మీరు నమ్ముండే డాక్టర్ను, నేను నమ్మే డాక్టర్ను కాదు, మీరు నమ్మే డాక్టర్ను మీరు అడిగి నిజమా ఇది, ఈ వ్యక్తి ఏమో ఇట్లా చెప్తా అన్నాడు, ఎంత అబద్ధమో నిజం అనేసి అడగండి. వాళ్ళు అబద్ధం అని చెప్తే నా దగ్గర మాట్లాడొద్దు, వాళ్ళు నిజం అని చెప్పినప్పుడు మాత్రమే సంతోషంగా మాట్లాడండి. మీ చిరునవ్వే నా ఆనందము. మీరు సంతోషంగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉండేది. మనం ఇచ్చుండే టెస్టిమోనియల్లోనే వాళ్ళే చెప్తారు ఏమి అనేసి, ఎక్కడి నుంచి మనం ఎలా చేస్తున్నాము. విన్నాం కదా, అద్భుతమైన టెస్టిమోనియల్స్. అలాంటివి మనకు వేలల్లో కోట్లలో కావాలా, అందరము మనవాళ్ళే. తక్కువలో ఎక్కువ ఆకర్షణ కావాలి. సంతోషంగా ఉండడమే సుఖం బలం కాదు, పూర్తి బలము. బలవా మీకు డయాబెటీస్ జబ్బే కాదు, ఇది ఒక మానసిక అశాంతి వల్ల వచ్చినటువంటి ఒక రూపకల్పన. ఒక మాస్క్ సార్, మాస్క్ ఎన్ని రోజులు వేసుకున్నాము, కోవిడ్ వచ్చిన కొద్ది రోజులు వేసుకున్నాము, డిస్టెన్స్ అన్నాము, అది ఎంత మాత్రం మెయింటైన్ చేస్తా అన్నాము, అన్నీ కూడా చేస్తాము టెంపరీగా. ఇలాంటివి టెంపరీ, దాన్ని మీరు పర్మనెంట్ అనుకుంటే ఎలా. ఇప్పుడు కోవిడ్ ఉందే, ఉంటే లేదు, మళ్ళీ దాన్ని నమ్మండి. అలాంటివే నేను ఇప్పుడు చెప్తా అనేది, డయాబెటీస్ ఉందా మీకు ఉన్నప్పుడు దాన్ని తీసేయడం ఎలా అని చెప్పి నేర్పిస్తాను. నేర్చుకోండి, తీసేయండి, దాని తర్వాత ఎందుకు బాధపడతారు. సరే, ఇన్సులిన్ స్థాయిలో ఉన్నా కూడా ఈ డ్రగ్లెస్ థెరపీకి రావు, నిదానం అవుతుంది. అవును, రండి, నేను మెడిసిన్ పారేసి రండి అని చెప్పి చెప్పడం లేదు, మెడిసిన్ జతలోనే రండి, మీ డాక్టర్ల జతలో పోండి. ఆ ఇన్సులిన్ నుంచి టాబ్లెట్స్కి రండి, టాబ్లెట్స్ నుంచి టాబ్లెట్స్ తక్కువ చేసుకుంటా ట్యాపరింగ్ సిస్టమ్ అంటే మీరు 3 తీసుకునేది 2 తీసుకోండి, 2 తీసుకునేది 1 తీసుకోండి, అర్థం తీసుకోండి. దాని తర్వాత మీకు నమ్మకం వచ్చినప్పుడు, లేదు మీరు రెండింటికే వచ్చినప్పుడు నమ్మకం వచ్చిందే, లేదు ఇన్సులిన్ నుంచి టాబ్లెట్కి వచ్చిన వెంటనే నమ్మకం వచ్చిందే, అప్పుడు తీసేయండి, నేను చెప్పిస్తాను. మీరు దాన్ని మందులే అవసరం లేకుండా మీ శరీరంలో అన్ని మందులు ఉన్నాయి. ఇదే కెమికల్ ఫ్యాక్టరీ, నాన్ ఫార్మస్యూటికల్ మెడిసిన్స్ అని చెప్పి చెప్తాను. మనలో శరీరంలో తయారేటి ఏదో కంపెనీల్లో తయారు చేయడం లేదు. మన వాళ్ళు అందరూ చెప్తాడు ఏమనేసి, ఈ ప్యాక్డ్ ఐటమ్ తినొద్దు, కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ కూల్ డ్రింక్స్ తాగొద్దు, బేకరీ ఐటమ్ తినొద్దు, రెడీమేడ్ ఫుడ్ తినొద్దు అనేసి. నేను చెప్తాండేది అదేనే, న్యాచురల్గా మీలో ఉండే శక్తిని మీరు న్యాచురల్గా పెంపొందించుకోండి, అద్భుతమైన శరీరాన్ని మీరు ఆనందంగా తృప్తిగా జీవించండి. సార్, ఇప్పుడు మొన్న వచ్చి 50 మంది ఉన్నారు కదా, వాళ్ళు షుగర్ లెవెల్స్ తగ్గాయా? 100% తగ్గినాయి. రైట్. దాంతోపాటు ఇప్పుడు మామూలుగా షుగర్ వస్తే దాని చుట్టూ చాలా వ్యాధులు వస్తాయి. అవును, అవి ఏమన్నా కొంచెం ఏమన్నా కంట్రోల్లోకి వచ్చాయా? కాంప్లికేషన్స్ అనేది ఖచ్చితంగా తక్కువ అవుతాయి. ఓకే. కాకపోతే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేదాన్ని నేర్పించిన విధానంతో చేయండి. ఒకరు అతని పేరు చెప్పడానికి వీలు ఉండదు, నాకు బాగా అయింది, కాకపోతే నాకు పూర్తిగా మేలు కాలేదు. నేను 30 రోజులు స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పినాను, నేను పూర్తిగా మేలు చేయను, ఇది తక్కువ చేస్తాము, పెయిడ్ క్లాస్లో మాత్రమే నేను పూర్తిగా నయం చేస్తాను. మీకు ఒక రోజులో కాదు, 30 రోజులు కాదు, 90 రోజులు, దాని తర్వాత కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు తక్కువ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇలాగే చెప్పినాను. ఈరోజు ఒక విధంగా, ఆ రోజు ఒక విధంగా చెప్పలేదు. మీరు పిలిచి రికార్డెడ్ ఎవిడెన్స్. నేను ఏదో కానీ కాంప్లికేషన్స్న నేను అన్నీ సరి చేస్తాను అని చెప్పడం లేదు. ఆ కాంప్లికేషన్ ఎంత టైం పడుతుందో అంత టైంలో మీకు మళ్ళీ రివర్స్ చేస్తాను. రైట్, సూపర్ సార్. అంటే ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఏదైనా కాన్షియస్ లైఫ్ స్టైల్ ఏమని చెప్తారా, డైలీ రొటీన్గా ఏం చేయాలి అనేది? భయం లేకుండా జీవించండి, అద్భుతమైన మంత్రము. నేను ధైర్యంగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ. లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా అంతే. ఇట్లా మీరు మీ కుడి చేయిని ఎడమ భుజం మీద పెట్టి ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ అనేసి చిన్న మంత్రము మీరు 21 రోజు చేసి చూడండి. మీకు షుగర్ లెవెల్ తక్కువ కాకపోతే నేను ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను. ఇది ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పండి. సారీ, నేను ఎందువల్ల అంటే ఇప్పుడు కొద్దిమంది ఛాలెంజ్ అనేసి వినిపించినప్పుడు మనం కూడా ఆ పదం ఉపయోగించాలనేమో అనేసి ఉద్దేశంతో ఉపయోగిస్తాను. ఇది ఖచ్చితంగా విశ్వాసంతో, నా మీద నమ్మకంతో నేను చెప్తాను, దాన్ని చేయండి. మీకు తక్కువ కాకపోతే నేను ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను. అంటే ఒకసారి చేసి పరిగెత్తడం కాదు, మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు 24 గంటలు మంత్రం మాదిరి జ్ఞాపకం వచ్చినప్పుడు అంతా చెప్తా పోండి. మీకు ఏది బాధ వచ్చినా చెప్పండి, మీరు ఏ పని చేస్తా ఉన్నా, ఎలా పని చేస్తాను, మీ పని చేస్తా, అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు చెప్పండి. 21 రోజు చేసి చూడండి, మీకు తక్కువ కాకపోతే అప్పుడు నేను చెప్తాను. సింపుల్ టెక్నిక్, బీ హ్యాపీ. నా మంత్రం ఏమేమి చెప్తా, బీ హ్యాపీ, సంతోషంగా ఉండండి. సార్,
ఇంత లో కాస్ట్ సెల్ఫ్ కేర్ ఎలా సాధ్యం అసలు? అంటే ఈ రోజులలో షుగర్ని కంట్రోల్ చేయడానికి నెలకి 3-4 వేల రూపాయల ఖర్చు ఒక్కొక్క మనిషికి, ఇంకెక్కువ కొందరికి ఎక్కువ కూడా అవుతుంది మెడిసిన్స్ రూపంలోనే. అలాంటిది మీరు ఇలాంటి కార్పొరేట్ వైద్యం ఉన్న సమయంలో ఇంత లో కాస్ట్లో ఎలా డిజైన్ చేశారు అసలు? సార్ శ్రీరామచంద్రుడు రావణాసురుడిని 10 తలలు ఉండేవాడినే ఫైటింగ్ చేసినాడు సార్, ఒక తల ఉండే వ్యక్తిని కాదు. ఆయనకి ఎప్పుడు 10 తలలు లేవు, దశావతారాలు ఉన్నాయి కానీ 10 తలలు లేవు. ఏదే కానీ 10 తలలు అని వెంటనే నిజంగా రావణాసురుడు కూడా చెడ్డోడు కాదు. 10 తలలు ఎందుకున్నాయంటే 10 విధాలుగా ఆలోచించేస్తాడనే దానికే అది రూపకల్పన. నిజంగా 10 తలలు అతనికి ఉండి లేదు, 10 విధాలుగా ఆలోచించేస్తాడు ఒక్కసారిగా అనేసి ఆ చెడ్డ గుణాలు ఉండిన దానివల్ల అతన్ని రాక్షసుడిగా బింబించినారు. మనలో రాక్షసుని చంపేయాలి, మన రాక్షసుని చంపాలని సంతోషమే మనం రాక్షసుని చంపుకోవచ్చు. రాహు కేతు అని చెప్పినాము. మామూలుగా మన ఆస్ట్రాలజీ జ్యోతిష్యాల్లో చెప్తా ఉంటారు, రాహు కేతు అంటే ఏదేమో కాదు, భయము, ఆందోళన. ఓకే ఓకే. మన బుద్ధిశక్తి, మన చంద్రుడు అంటే ఎక్కడ మానసిక శక్తి. మీ చంద్రుడిని బాగా పౌర్ణమి రోజు చూసినట్లు రోజు చూడండి, మీ శరీరంలో చుక్కలు ఉన్నాయి, స్టార్స్ ఉన్నాయి, చూడండి, అనుభవించండి. ప్రతి ఒక్కటి మీలోనే ఉంది సార్. రాహుకేతు ఎక్కడో మీరు ఎతకాల్సిన పని లేదు. ఇది భలే చెప్పారు, నాకు బాగా నచ్చింది ఇది నిజంగా. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇది వండర్ఫుల్ అని సార్ మీ జీవితంలోనే ఉంది అని చెప్తాను సార్. ఎవరినో ఎతికి ఏమో చేసి ఏమో చేయాల్సిన పని లేదు. మీరు 24 గంటలు నా దగ్గరికి కూడా రావాల్సిన పని లేదు. మీరు బీ హ్యాపీ బీ హ్యాపీ బీ హ్యాపీ అని చెప్పేసి ప్రాక్టీస్ చేసి చూడండి. మీకు తక్కువైందా, దాని తర్వాత ఏమన్నా సలహాలు కావాలన్నా రండి. నిజంగా ఇది హీరో అనిల్ కపూర్ ఇది పాటిస్తాడు. ఒకరు కాదు సార్, మీరు ఎప్పుడు కూడా ఏదే వ్యక్తి సంతోషంగా ఉన్న వ్యక్తి, మన ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ కానీ సీనియర్ ఎన్టీఆర్ కానీ చెప్పేది ఒకటి, వాళ్ళు ఎక్కడున్నావు అనేది కాదు, ఏ మనిషితో ఉండవు అనేది కాదు, మీతో మీరు సంతోషంగా ఉండారా చూడండి. ఇప్పుడు మనం ప్రభాస్ గారు ఎవరే పోయినా కానీ భోజనం చేసినారా, తినండి, ఇలాంటి మనం సినిమా యాక్టర్లు కావాల్సినంత మంది వాళ్ళు అంత పొలైట్గా ఉండారు అని చెప్తే వాళ్ళు కాదు, వాళ్ళు ఉండే శక్తి. రైట్ సార్. డిజైన్ వన్స్ లివ్ హ్యాజిల్ ఫ్రీ లైఫ్ ఫర్ ఎవర్ అని ఉంటుంది మీ దాంట్లో. ఏంటి దాని అర్థం? హెల్త్ డిజైన్ సార్. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది నా హెల్త్ డిజైనర్, హెల్త్ డిజైనర్, క్వాంటమైజ్డ్ హీలర్. మీ శరీర కణాలకు ఉండే శక్తిని పెంపొందించుకోండి. మీ హెల్త్ను, ఇన్నర్ ఇంజనీరింగ్ని, ఇన్నర్ బేబీని, మీలో ఒక అద్భుతమైన బిడ్డ ఉంది, ఆ బిడ్డను తృప్తిగా చేసుకోండి, సంతోషపరచండి. మీ ఇంజనీరింగ్ చేంజ్ చేయండి, మీ డిజైన్ మీరు చేంజ్ చేసుకోండి, మీ అద్భుతాలను మీరే సృష్టించుకోండి. ఏరే వాళ్ళ దగ్గరికి పోయేసి భిక్షం అడగాల్సిన పని లేదు, వేల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఆరోగ్యాన్ని సంపాదించుకోవాల్సిన పని లేదు. ఇది సంపాదించేది కాదు, మీలో ఉండే శక్తిని మీరు మార్పు చేసుకోవడము. ఇప్పుడు 50 మందికి ట్రైనింగ్ ఇచ్చారు కదా, దీంట్లో మీకు కఠినమైన సవాల్ ఏమైనా ఎదురైందా? ఏదన్నా ఒక కేసు చాలా కష్టంగా అనిపించిన సందర్భం? కష్టం అనే దానికంటే ఆ వ్యక్తి నాకు సంపూర్ణంగా మేలు కాలేదు అన్నాడు. స్వామి నేను చెప్పలేదు మేలు అవుతుంది 30 రోజుల్లో అనేసి. అతని నీకు ఎలా అనిపించింది అనేసి నాకు అర్థం కాలేదు, కాకపోతే నేను తక్కువ చేస్తాను అంత తప్పగా దీంట్లో నయం అవుతుంది అని చెప్పలేదు అని చెప్పి అతను కాదు, మీకు నాకు నయం చేయండి, ఫ్రీగా నయం చేయండి, నేను అందరికీ చెప్తాను. అలా చెప్పాల్సిన డబ్బా నాకేం లేదు. నేను మా శ్రీనివాస్ గారితోనే మాట్లాడతాను ఇదే విషయాన్ని, అప్పుడు సరిపోతుంది. కానీ నీది ఒక్కడితో నీకు మేలు చేసిన వెంటనే నేను ప్రపంచానికి ఏమి అద్దం పెట్టలేను, తక్కువ చేస్తానని నేను 30 రోజులు తక్కువ చేసి చూపిస్తాను నేను. అది సూపర్ సూపర్ సార్. మీ దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు, 3 months ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? ఎట్లా అనిపిస్తుంది బీయింగ్ ఏ హెల్త్ డిజైనర్? ఇది దానికంటే పరమ సంతోషం ఏమి లేదు. మా అమ్మగారిని నేను ఎదురుగా చూసుకున్నట్లు అనిపిస్తుంది. బాబా గొప్ప మాట చెప్పారు. నాకు నా తల్లి అంటే అంత ఇష్టము. నా ఆంజనేయ స్వామి, మాతా ఆంజనేయ, పితా ఆంజనేయ, బంధు ఆంజనేయ, సఖాంజనేయ, విద్యాంజనేయ, ద్రవిణం ఆంజనేయ, ఆంజనేయ సర్వం మమ దేవదేవ అనేసి నేను చెప్తాను. మాతా ఆంజనేయ నాకు నా తల్లే ఆంజనేయ రూపము. నాకు ఆమె దొరికినప్పుడు నేను చూడగలిగింది మా అమ్మనే. నేను ఆంజనేయ స్వామిని డైరెక్ట్గా ఇట్లా అనుభవించగలిగినానే కానీ వాళ్ళను కాళ్ళ పట్టుకునేసి పూజించి అన్నీ చేయలేకపోయినాను. కాకపోతే మా అమ్మకు అన్నీ చేసినాను. మా అమ్మగారిని అంత గౌరవంగా లోకానికి మొత్తం చేసినట్టే మీరు. అంతే, మా అమ్మని నేను సాటిస్ఫాక్షన్గా చూసుకోగలిగినాను. కాబట్టి నేను ఎక్కడ కూడా చెప్పేది ఒకటి, మాతృదేవో భవ. మనం పుట్టింది దేశానికి కానీ, పుట్టిన భాషకు కానీ, పుట్టిన విధి విధానాలకు కానీ మోసం చేయొద్దు. కరెక్ట్ సార్. ఇప్పుడు మీరు ఇంత చేస్తున్నారు కదా, ఈ ఆధునిక సమాజం ఇప్పుడు ఏదైతే కొత్తగా ఉన్న ఈ సొసైటీ హెల్త్ విషయంలో చేస్తున్న అతిపెద్ద మిస్టేక్ ఏంటి సార్? సార్ ఈరోజు ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు అతను ఒకే విధానం చెప్పింది,
సార్ నాకు డయాబెటీస్ వచ్చిండే అది వచ్చిండే ఇది వచ్చిండే చాలా హింస అయిపోతాండి అది అని చెప్పినప్పుడు అతన్ని నేను అడిగిండేది, నువ్వు ఎంతసేపు నిద్రపోతాండావు, ఎలా నిద్రపోతాండావు, ఎలాంటి ఆహారం తీసుకుంటాండావు, నీ జీవిత విధానం ఏమి అన్నప్పుడు అతను చెప్పిన విధానం ఏమి అని చెప్తే నేను ఏది కూడా కరెక్ట్గా పాటించలేకపోతాను. రాత్రి ఏ టయానికి పడుకుంటానో నాకే తెలియదు, ఆహారం ఎప్పుడు తింటానో నాకే తెలియదు, నీళ్ళు అసలు తాగడం లేదు అని చెప్పొచ్చు, ఏసీలోనే ఉంటాను. ఇలాంటి విధి విధానాలు పాటించొద్దు. సాధ్యమైనంత వరకు కాదు 100% మీరు ఆహారం కానీ ప్రతి ఒక్కదాన్ని నియమంగా నిబద్ధతో మీ శరీరానికి మీరు దేవుడు మాదిరి పూజించుకోండి. అది మీకు ఏ విధమైన జబ్బులు తెచ్చిదు. మీరు చేసే తప్పులనే మీరు అనుభవిస్తూ ఉన్నారు, జబ్బులు అవుతాయి. తప్పులు చేయొద్దు, జబ్బులు రావు. ఇంతే. సూపర్ సార్. ఈ క్వాంటమైజ్ హీలింగ్ అనే మీ టెక్నిక్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రపంచానికి ఒక అద్భుతమైన చూపిస్తోంది కూడా సార్. నేను చూపించేది కాదు, మన ఋషిమునులు చెప్పినారు, చాలా మంది చేస్తా ఉన్నారు. దాంట్లో నేను ఒక్కడిని అనేసి గౌరవంగా చెప్పుకోవడానికి బాధపడను, గర్వపడాలి సార్. గర్వం అని దురంకారంతో మాట్లాడడం లేదు, ఒబిడియంట్గా మీ సేవ గర్వపడుతున్నాం. సుబ్బయ్య గారు ఇలా ఉన్నారు, క్వాంటమైజ్ హీలింగ్ లో ఆయన 100% రిజల్ట్స్ ఇస్తున్నారు అనేది మాకు గర్వకారణం. మా షో ద్వారా తెలుగు రాష్ట్రాలకు మేము సుబ్బయ్య గారిని అందించామనేది మాకు గర్వం. అది మీ ద్వారా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి కూడా నేను చెప్పుకుంటాను. కాకపోతే ఏమి అని చెప్తే ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, యూ స్క్రాచ్ మై బ్యాక్ అనేసి నాకు తెలియదు. మీరు పొగిడితే నేను పొగుడతాను. పొగడ్డం కాదు సార్. ఇప్పుడు మీరు ఏం చేయకపోతే నేను పొగిడినట్టు అవుతుంది. అవును. మీరు 50 మందికి ప్రత్యక్షంగా ఉచితంగా చేసి చూపించారు. ఇదేదో మాటల్లో చెప్పట్లా, మనం ఉచితంగా చేసి చూపించారు. రండి ఇంకా నేను చేసి చూపిస్తాను మీరు చెప్తున్నారు. 200 మంది సార్ రిజిస్ట్రేషన్ అయింది. వాళ్ళు దుర్భాగ్యమా సౌభాగ్యం అనేది వాళ్ళకే తెలియడం లేదు. అది అంతే, కొందరికి అట్లా ఉంటుంది. 6,000 మంది ఫోన్ చేసినారు, 2,000 మంది ఎన్రోల్ అయినారు. ఇప్పుడు నేను కర్ణాటకలో చెప్తాండేది ఒకటి, మీరు క్లాస్ అటెండ్ అయ్యేటికి మాత్రమే రిజిస్టర్ కండి, లేకపోతే వద్దు. మీకు ఇంతమంది రిజిస్టర్ అయినారు అనేది కాదు ముఖ్యము, వాళ్ళు ఎంతమంది ఆనందంగా తృప్తిగా జీవిస్తా ఉన్నారు. ఇంకా దీన్ని ఎంత విస్తరిస్తారు సార్? ఇంకా ప్రపంచంలో మనం అందరం ఒకటి కావాలనేది సార్. ముఖ్యంగా మన భారతదేశంలో డయాబెటీస్ అనేది ఉండకూడదు నా ధ్యేయము. నేను వేరే విధానం ఈ టెక్నిక్స్ అది ఇది చేస్తే నాకు కావాల్సినంత డబ్బు వస్తుంది, ఆ డబ్బు కాదు. జబ్బులు తక్కువ చేసి నేను జతలో ఉండాలి, అందరిలో ఆత్మీయంగా ఉండాలి. సో మీ షో చూస్తున్నారు, రిజిస్టర్ చేసుకుంటున్నారు, దూరం నుంచి చూస్తున్నారు, ఇంకా ఏవో నిజమేనా కాదా ఇట్లా అనుమాన పడుతున్న చాలా మంది ఉన్నారు కదా మా ప్రేక్షకులు, దేవుళ్ళు, వాళ్ళకి ఏం చెప్తారు? అనుమానం ఎవరికి ఉందో కావాలంటే ఇప్పుడు నేను 1 month చేయడానికి పోను, ఒక 1 or 2 classes మీకు నేను ఫ్రీగా చెప్పిస్తాను, చూడండి. మీకు మిమ్మల్ని మీరు కన్వీనియన్స్ చేసుకోగలిగినాడు, కన్విన్స్ అయినప్పుడు. సో ఇప్పుడు వాళ్ళకి 1 month అదృష్టం లేదు, ఇంకా నేను చేయను సార్. ఇది వీళ్ళు ఉండారు, కరెక్ట్ చెప్పగలరు. అవును, వీళ్ళే ఉదాహరణ. కరెక్ట్. వీళ్ళు చాలు, సైన్యం, మీ గత సైన్యం సరిపోతుంది. సైన్యం నిర్మాణం చేసుకున్నాను సార్. సో ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలనుకుంటే మీతో ఏం మాట్లాడాలి? వాళ్ళు మాట్లాడేది నేనేం నేర్పించను, వాళ్ళకేం జబ్బులు ఉన్నాయి, వాళ్ళకేం వివరాలు కావాలి అడిగినప్పుడు వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్ ప్రాపర్లీ. నేను ఖచ్చితంగా కనిపిస్తాను ఎదురుగా, మొబైల్లోనో మీకు ల్యాప్టాప్లోనో. సార్ ఇప్పుడు టెక్నాలజీ అంత పెరిగింది సార్. బాగా నచ్చింది ఏంటంటే డాక్టర్ గారే స్వయంగా మాట్లాడతారు, ఎవరు అసిస్టెంట్లో వాళ్ళ వీళ్ళు మాట్లాడరు, ఆయనే మాట్లాడతారు, ఆయనే మీ డౌట్లు తీర్చి మీకు రిజిస్ట్రేషన్ సహకరిస్తారు. 6,000 కాళ్ళు అటెండ్ చేసినాను సార్ నిన్న ఒక్కరోజు. ఏరే వాళ్ళకైతే ఇంత చచ్చిపోతారు. అవును, ఎలా మీరు ఇన్ని కాల్స్ అటెండ్ చేయగలరు? చేస్తాను. ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతుంటే కూడా ఎన్ని కాల్స్ వస్తున్నాయి, మధ్యలో కూడా మీరు ఆగి మాట్లాడాల్సి వస్తుంది. నేను వాళ్ళను తప్పుగా చెప్పడం లేదు, వాళ్ళ అవసరానికి చేస్తా అన్నారు. మనము మన అవసరాలను వాళ్ళ మీద దుద్దేదానికంటే ఎవరి దగ్గర ఇచ్చి వాళ్ళేదో మాట్లాడి వాళ్ళని హింసిస్తే నాకు బాధ అవుతుంది. దానివల్లనే 100% నా సాధ్యమైనంత వరకు సేవ చేయాలనే భావంతో ఉండింది, దానివల్ల నేనే అటెండ్ అవుతాను. థ్యాంక్ యూ సార్, హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే ఈ వయసులో మీరు ఇంత ఓపిక్గా ఇంత జాగ్రత్తగా బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చి నిమిషానికి ఫోన్ మాట్లాడుతూ రోగుల కోసం ఇంత తపన పడుతున్నారు సార్. రియల్లీ అప్రిషియేటింగ్ యూ సార్. సార్ నేను నా వయసు ఉంటారు, ఏజ్లెస్ బాడీ టైమ్లెస్ మైండ్ సార్. ఐఎమ్ యంగ్ ఎనర్జెటిక్. ఈ రోజు కావాల్సింటే 10 కిలోమీటర్లు పరిగెత్తగలను సార్, 10 కిలోమీటర్లు. ఐఎమ్ 62 జస్ట్ నెంబర్, అది అంతే, ఏజ్ కాదు. అయినో సూపర్ సార్. అయితే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారము. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఉట్టి ఇంటర్వ్యూ అయితే కాదు,
దశాబ్దాలుగా మందుల వలయంలో చిక్కుకొని రోజు గుప్పెడు మందులు మింగుతున్న వాళ్ళకు ఒక ఆశ. దయచేసి ఆయన నిరూపించారు. చూడండి, నేను ఇగో ఈ 50 మందికి ఉచితంగా ఇస్తున్నాను, అప్పుడే నమ్మండి, వీళ్ళు ఏం చెప్తున్నారు వినండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు మీకోసం, వాళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు ఎండులో కూడా నేను ఒకసారి మళ్ళీ ఇస్తున్నాను, వాళ్ళ బైట్స్ వినండి. నిజంగా ఇది ఒక అద్భుతం. వెంటనే మీరు అంటే ఊరికే రిజిస్టర్ చేసుకోకండి. ఎస్ డాక్టర్ గారు, ప్రతిరోజు నేను మీకు టైం 1 గంట సేపు, అర్ధగంట గంట కూడా కాదు, ఒక అరగంట సేపు ఉదయం పూట టైం ఇవ్వగలను, మీరు చెప్పింది వినగలను, నాకు నా వ్యాధి తగ్గించుకోవాలని ఉంది ప్లీజ్ అనే ఒక మానసిక స్థితిలో కనుక మీరు ఉంటేనే దయచేసి సుబ్బయ్య గారికి ఫోన్ చేయండి. అనవసరంగా మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం వద్దు. అద్భుతం. 3 నెలల్లో మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, సంపూర్ణ యవ్వనంతో ఆయనలాగా ఏజ్లెస్గా మారుతారు. ఇది నేను ఇస్తున్న హామీ, బిఎస్ టాక్ షో హామీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్కారం. సో చూశారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. కాల్ చేయడం మర్చిపోకండి.